మెసేజ్ టైటిల్ ఏంటంటే కయీను వారసులు, ద డిసెండెంట్స్ ఆఫ్ ది కయీన్. కయీను వారసులు. కయీను అంటే ఎవరు? ఆదాము అవ్వల యొక్క తొలి సంతానం, జ్యేష్ఠుడు. వాడికి వారసులు ఏంటి అనేక ప్రశ్న వస్తుంది. ఈవేళ కుటుంబ జీవితాల్లో చూస్తే అన్నదమ్ముల మధ్యన వైరం, అక్క చెల్లెళ్ళ మధ్యన వైరం, భార్యాభర్తల మధ్యన వైరం. దీని మీద నేను చాలా అధ్యయనం చేశాను. ఎందుకు ఇలా గొడవలు పడుతుంటారు? అన్నదమ్ముల మధ్యన గొడవలు ఎందుకు వస్తుంటాయి? అలాగే అక్క చెల్లెళ్ళ మధ్యన గొడవలు ఎందుకు వస్తుంటాయి? భార్యాభర్తలు ఎందుకు గొడవలు పడుతున్నారు? ఆలోచన చేస్తే నాకు ఇందులో తేలింది ఏంటంటే వీళ్ళందరూ కూడా కయీను సంతతి వారు. చర్చెస్లో చూస్తే మీరు ఆలోచించేయండి, నిజ క్రైస్తవులు గొడవలు ఆడుకోరు. నిజ క్రైస్తవులు అనుకోండి అన్నదమ్ముల మధ్యన గొడవలు రావు. నిజ క్రైస్తవులు అనుకోండి అక్క చెల్లెల మధ్యన గొడవ రావు. నిజ క్రైస్తవులు అనుకోండి భార్యాభర్తల మధ్యన గొడవ రావు. గొడవలు ఎవరి దగ్గర వస్తాయంటే నామకార్థ క్రైస్తవుల మధ్యనే వస్తాయి. నేను పాస్టర్ గారు ఉన్నారు, ఆల్రెడీ నేను గొడవ పడిన పరిస్థితులు లేవు. లైకింగ్ డిస్లైకింగ్స్ అంటారా? నా పద్ధతులన్నీ ఆడికి నచ్చవు, ఆడి పద్ధతులు కొన్ని నాకు నచ్చవు, కానీ కలిసి జీవిస్తాం. కారణం ఏంటంటే క్రైస్తవులు అవడం వల్ల. ఒకవేళ మేము నామకార్థ క్రైస్తవులు అనుకోండి, ఆవిడ నా దగ్గర ఉండదు, వెళ్ళిపోతే నేను ఆవిడ దగ్గర ఉండను. ఇవన్నీ ఆలోచన చేశాను. ఈ నామకార్థ క్రైస్తవుల వల్ల ఏంటంటేనండి చర్చ్కి చెడ్డ పేరు వస్తుంటుంది, యేసు నామానికి చెడ్డ పేరు వస్తుంటుంది. అది నేను చెప్పట్లేదు, ప్రభువే చెప్పారు, మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది. ఒక చర్చ్కి వెళ్ళి అన్నదమ్ములు ఇద్దరు గొడవలు పడుతున్నారు అనుకోండి, ఇంకా సాక్ష్యం ఉంటుందండి. మీరు సీరియస్గా ఆలోచించారు లేదా? నేను చాలా సీరియస్గా ఆలోచిస్తాను. కొన్ని చర్చెస్లో రెండు ఆరాధనలు చేస్తుంటారు. అంటే మన రెండు ఆరాధనలు అంటే జనం గురించి చేస్తున్నాం. అక్కడ అలా కాదు, గొడవలు ఆడుకొని ఒక వర్గం ఒక ఆరాధన, రెండో వర్గం ఒక ఆరాధన చేస్తారు. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకమైన సంఘం గొడవలు ఆడుకుంటున్నారు. టీవీలో మీరు చూడొచ్చు. నేను అంటానండి, వాళ్ళ ఆరాధన చేసుకోవడం అనవసరం అంటారు. ఒకడినొకడు క్షమించుకోలేని, ఒకడినొకడు ప్రేమించుకున్న ఆరాధనలు ఎవడికి కావాలండి? ఏసే అక్కడ ఉన్నాడండి. అక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారో, ఎక్కడ ఏకీపిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. వాళ్ళు ఏకీభావం ఏంటంటే వాడొక వర్గం వీడొక వర్గం. భార్యాభర్తల్లో ఏకత్వం ఎప్పుడు వస్తుందండి? ఇద్దరిలో యేసుప్రభు ఉంటే ఒక్కరిలోనే వస్తుంది. మళ్ళీ ఇద్దరిలో ఉండవలసిన లేదు. విశ్వాసురాలైన భార్య అవిశ్వాసి అయిన భర్తను తన విశ్వాసాన్ని బట్టి మార్చుకుంటుంది. అంటే భర్త అటు మంచివాడు కాదని అటు దూరంగా ఉంటే వాడు భ్రష్టుడు కాదు, నువ్వు భ్రష్టురాలివి. ఎవరైనా నాకు భార్యలు వచ్చి మా ఆయన తాగిపోతాడంటే, మా ఆయన పనికి వెళ్ళడం చేత నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తాను. ముందు నువ్వు మారు మనసు పొంది నీ భర్త మారు మనసు పొందుతాడు. ఏమంటే మా ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, దేనికైనా నేనే బాధ్యత వహిస్తాను. అమ్మగారు నేను దూషించను. నేను అమ్మగారు వాళ్ళు ఇలా జరిగిందని చెప్పను, నా కొడుకు వాళ్ళు ఇలా జరిగిందని చెప్పను. ఏ నష్టం జరిగినా బాధ కానీ దానికి నేనే బాధ్యత వహిస్తాను. కారణం ఏంటి? ఇంటికి నేను యజమానుడిని. అలాగే సంఘంలోకి ఏదైనా చెడు జరిగింది అనుకోండి, గాయం జరిగిందని బాధ్యత నేను వహిస్తాను. నేను 100% బాధ్యత వహిస్తాను. కారణం ఏంటంటే నేను కాపరిని, నేను జీతగాడిని కాదు. మీ బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను మీకు గట్టిగా చెప్తాను, ఏదైనా చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్తాను. బెత్తమ్మవాడిని తండ్రి, కుమారునికి విరోధి, గద్దించని కాపరి సంఘానికి విరోధి. దైవజనుడు ఎందుకు పిలువబడ్డాడంటే గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు పిలువబడ్డాడు. ఏ కాపరి హెచ్చరించడో, ఏ కాపరి గద్దించడో వాడు దేవుడికి లెక్క చెప్పాలి ఆత్మల గురించి. ఈ సమయంలోనే కయీను వారసులు, ఈ మెసేజ్ అంతా అయ్యేసరికి ఇక్కడ కయీను వారసులు ఎంతమంది ఉన్నారో మీకు అర్థమైపోద్ది. ఈ మెసేజ్ అంతా వినేసరికి ప్రపంచంలో ఈ మెసేజ్ వింటున్న మీకు అర్థమైపోద్ది. మీరు కయీను వారసులు, దేవుని వారసులు మీకు అర్థమైపోద్ది. మొట్టమొదటిగా వివరణ చూస్తాం, తర్వాత బైబిల్ వివరణ చూస్తామండి. తోబుట్టువుల పోరాటము. తోబుట్టువుల పోరాటం అంటేనండి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వాళ్ళ మధ్యన పోరాటాలు. అలాగే దీనికి ఒకటి కలిపి వెంటనే భార్యాభర్తల మధ్యన పోరాటాలు. నెంబర్ 1 చదువు తెలి. తోబుట్టువుల శత్రుత్వం అనేది కుటుంబ జీవితంలో అసాధారణమైన సాధారణమైన లక్షణం. అంటే కంపల్సరీగా తోబుట్టువుల మధ్య ఏముంటాయండి? గొడవలు ఉంటాయి.
మగవాళ్ళు అనుకోండి బయటికి గొడవ కనిపిస్తుంది, వీటితో ఆడితో మాట్లాడు, వాడు వీటితో మాట్లాడు. సిస్టర్స్లో ఎలాగుంటుందో తెలుసండి, దీనికి చేయవలసిన కీడంతా చేసేస్తుంది చెల్లి, కానీ ఎంత బాగా పలకరిస్తుంది అంటే అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా అంటారు. ఈ అక్కకు లోపల ఉంటుంది, నాకు అంత అన్యాయం చేస్తావే దుర్మార్గురాలని ఉంటుంది, కానీ ఎంత ప్రేమగా పలకరించుకుంటారు. నాకు ఈ సిస్టర్స్ని చూసినప్పుడు చాలా అది వేషధారణం మోసమో ఏటో నాకు అర్థమవుతుంది. కానీ ఈ సిస్టర్స్లో మీరు గమనించండి, వాళ్ళకి లోపల చాలా కక్షలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, కానీ చక్కగా పలకరించుకుంటారండి. నేను అంటానండి, అంతకంటే దౌర్భాగ్యత ఇంకోటి ఉండదు. వేషధారణ, అది హిపోక్రసీ. మీరు నన్ను గమనించుకోండి, నాకు నచ్చని మనిషికి దూరంగా ఉంటాను, ఎంత ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా దూరంగా ఉంటాను. వనుకోండి ముందటి మాట్లాడటం నాకు చేత కాదు. నాకు ఎవరికైనా ముఖం మీదే చెప్తాను, పిలిచి మరి చెప్తాను. కనుక మొట్టమొదటి ఏమంటున్నాడండి ఇక్కడ చదవమా, తోబుట్టువుల శత్రుత్వం అనేది, ఈ శత్రుత్వం అనేది కుటుంబ జీవితంలో అసాధారణమైన సాధారణ లక్షణం కంపల్సరీగా ఉంటుంది. ఎవరైనా వచ్చి నాకు మా అక్కకేం గొడవ లేదండి, నాకు మా చెల్లికేం గొడవ లేదండి, నాకు మా ఆయనకేం గొడవ, అబద్ధం అని రాసుకోండి పక్కనే. కంపల్సరీగా విభేదాలు ఉంటాయి. తర్వాత గొడవలు మరియు పోటీ కూడా హాని కలిగించవచ్చు. ఏంటంటే గొడవలు పోటీ కూడా. చూడండి, అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, దానికి అంత ఇదేంటి, దీనికి అంత ఇదేంటి అండి. పాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో ఆవిడకి అదే చెప్తున్నాను, అయినా మీ కుటుంబంలో లేదా మీ ఇంటి పేరు వారిలో లేదా మన బంధువర్గంలో సంఘంలో నేను బాగా దీవించాడండి. మరి పాస్టర్ గారిని వాళ్ళ సహోదరు లేకపోతే బంధువులు ఎవరైనా చూసిన ఆనందిస్తారా? వాడినావా హైలీనాన్ని పలకరిస్తే లోపల దానికి ఎంత గాను వచ్చేసిందో, కాలేజీలో దీన్ని లెక్కే చేసేవాళ్ళం కాదు. అమ్మో ఆత్మీయతల్లట, అందరూ వచ్చి నమస్కారాలు పెడతారు వీడికి అంట. లోపల అనేది వాళ్ళకి బాధ అనేది ఉంటుంది. దేనివల్ల రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటండి గొడవలు మరియు పోటీ. గొడవలు అనేది కామన్. పోటీ ఏంటి తెలుసండి, ఆవిడికి స్కూటర్ ఉంటే వీడికి మోటార్ సైకిల్ ఉండాలి, ఆవిడికి కారు ఉంటే ఈవిడికి కారు ఉండాలి, ఆవిడికి ఇల్లు ఉంటే ఈవిడికి ఇల్లు ఉండాలి. పోటీలు. కొంతమంది వాళ్ళకి అవసరం లేని వస్తువు కూడా కొనేస్తారు. అక్క కొనుక్కుంది కదా, మా చెల్లి కొనుక్కోలేదు కదా అని. అవసరం లేని కూడా, మా చెల్లికే ఉంటే నాకెందుకు కొనుక్కోకూడదండి, మా అక్కకే ఉంటే నాకెందుకంటే పోటీల వల్ల గొడవల వల్ల కూడా విభేదాలు వస్తాయి. తర్వాత కుటుంబ సంబంధాలను ఎలా చూస్తారనే దానిపై శాశ్వత ప్రభావాలు కలిగి ఉండవచ్చు. శాశ్వతమైన ప్రభావాలు కలిగి చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. చదువు మళ్ళీ. ఈ కుటుంబ సంబంధాలు ఉన్నాయి చూడండి, అన్నదమ్ముల బంధము, అక్క చెల్లెల బంధము, భార్యాభర్తల బంధం అనేది ఎలా చూస్తారనే దానిపై ఎలా చూస్తారో దాని మీదే శాశ్వత ప్రభావాలు కలిగి ఉండవచ్చు. శాశ్వత ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే నేను పాస్టర్ గారు ఇష్టాలతో నాకు సంబంధం లేదండి, ఆవిడతో నేను కలిసి జీవించాలి కాబట్టి 71 సంవత్సరాల వాళ్ళతో నేను ఉన్నానండి. అమెరికా దేశం నేను 93వ సంవత్సరం కలిగాను. ఒక దొరసనమ్మ గారు నన్ను చూశారు, మా ఫ్యామిలీ ఫోటో చూసి, నువ్వు చూస్తే సినిమా యాక్టర్లాగా ఉన్నావు, ఇలాంటి భార్య నీకేటి అన్నదండి ఇవిడి దొరసనమ్మ. అప్పుడు నేనన్నా, లే పిచ్చి దొరసని, భార్య గుణవతి ఉండాలి, ప్రియురాలు సౌందర్యవతి ఉండాలి. భార్యకి అందం అవసరం లేదండి, భార్యకి ఏంటి ఉండాలి, గుణం ఉండాలి. నా భార్యకి గుణం టన్నులు ఉన్నదని చెప్పానండి. మళ్ళీ చదివితే అదే మాట. ఈ కుటుంబ సంబంధాలు ఎలా చూస్తారనే దానిపై మీరు ఎలా చూస్తారు అంటే, అది పనికి మాలింది, ఆడు పనికి మాలినోడు, ఆడు చెడ్డోడు, ఇది చెడ్డదని చూస్తే అవి శాశ్వత ప్రభావాలు కలిగి ఉండవచ్చు. అంటే మీ జీవిత కాలం కూడా ప్రభావం మీద ఉంటుందండి. అంటే మీరు ఆలోచించండి, భార్య భర్తలు గొడవలు ఆడుకొని ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు కలిసిపోవచ్చు, వాళ్ళు మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసి తిరిగేస్తారు. కానీ వాళ్ళు చూడగానే అవతరాలకి అర్థమవుతుందా లేదు, మరి బాబు వీళ్ళు ఎలాగ పురల్లో కొట్టుకున్నారా, పోలీస్ స్టేషన్లో బట్టి తిరిగారా అని అనుకుంటారు కదండి. పైకేమనరు. అంటే నిన్ను చూసేవాడు హర్షించడం. నాకు అలాంటి ఫీలింగ్స్ కానీ ఎవడన్నా నాకు చేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నా జీవితంలో నాకు ఇష్టం లేనిది ఏంటంటే, నాకు ఎవడైనా వచ్చి నీతి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నా భార్యదే నాకు అవమానం కలిగినా పర్వాలేదు, కానీ సమాజంలో ఎవడొచ్చి నాకు చెప్పకూడదు, ఈ భార్యని మీరు సరి చూడలేదని చెప్తే నాకు ఇష్టం ఉండదు. అది దేవుడి తర్వాత నా భార్యను అంతగా ప్రేమిస్తాను, దేవుడి తర్వాత నా కుమారుని అంతగా ప్రేమిస్తాను, నా కూతురిని అంతగా ప్రేమిస్తాను, నా మనవడు మనవరాలు అంతగా ప్రేమిస్తాను, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను.
నీరైనా ఊపిరి అండి, నీరైనా ఊపిరి, సభ్యులైన ఊపిరి. కనుక నువ్వు చేసే పనికిమాలిన కార్యాలు, నిర్ణయాలు దేని మీద ప్రభావం చూపిస్తాయండి? నీ జీవితం మీద ప్రభావం చూపించేస్తుంది. సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ చాలా గాయపరచబడతారు. వాళ్ళకి బాధగా ఉంటుంది, మా నాన్న ఎందుకు మా దగ్గర లేడు, మా అమ్మ ఎందుకు మా దగ్గర లేదని బాధపడుతుంటారు వాళ్ళు. తర్వాత సోదరుడు పాపం చేస్తే, ఒకవేళ సోదరుడు పాపం తప్పు చేశాడు అనుకోండి, అతని తప్పుని ఏకాంతంగా చూపించు. సోదరుడైనా, సోదరైనా, భర్త అయినా, భార్య అయినా తప్పు చేస్తే ఏం చేయాలండి? ఏకాంతంగా చూపించు. ఏకాంతంగా మైకి పెట్టుకొని మల్లుడు తాగిపోతాడు, నా కోడలేమో తిరిగిపోద్ది, మైకిలిట్ చెప్పడం కాదు, ఏకాంతంగా చూపించి నీ మాట వింటే నువ్వు అతన్ని సంపాదించుకుంటావు. నువ్వు సంపాదించుకున్నాడు అవుతావు. ఏంటి నాకు విభేదాలు అనేవి అంటే ప్రతి వాడికి విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. నాకు పెద్ద సంస్థ డైరెక్టర్ కోట్ల రూపాయలు నష్టం చేసాడండి, కోట్ల రూపాయలే. తెల్లవారే మా ఇంటికి వచ్చేసాడు. మా ఇంటికి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు నా ఎదురుగా. నేను ఎందుకు అంత నెమ్మదిగా కూర్చున్నాడు అంటే, నన్ను అందరూ దెబ్బలాడుతున్నారు, తిడుతున్నారు అని. ఏమైనా సిటీ అందరూ కూడా నేను నీకు మోసం చేశారంటున్నారండి. అప్పుడు నేను చూడు, నిన్ను ఒకప్పుడు ప్రేమిస్తే ఇప్పుడు ప్రేమిస్తాను, ఇప్పుడు ప్రేమిస్తే రేపు ప్రేమిస్తాను. నా ప్రేమలో ఏం దోషం లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేసావు అనుకో, ఒకప్పుడు నేను ఎలా చూసేవాడిని, ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన. మళ్ళీ చదువుతలేదు. సోదరుడు పాపం చేస్తే, తప్పు చేస్తే అతని తప్పుని ఏకాంతంగా చూపించు. వాళ్ళందరికీ చెప్తున్నానండి, తప్పు చేయని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. నేను తప్పు చేయలేదు, పవిత్రాలని, పరిశుద్ధుడిని అంటే నీకంటే పనికిమాలిన కూడా ఎవరు ఉండరు. కారణం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందమ్మా? నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు నువ్వెక్కడ నీతిమంతుడు, నువ్వెక్కడ నీతిమంతురాలేవు అని ఎలా చెప్తున్నాడు పనికిమాలిన అంటే, ఎలా చెప్తున్నాడు పనికిమాలిన అని. మన దీరాన్ని ఆస్ట్రేలియా దేశం ఒక పెద్ద ఆయన 73 సంవత్సరాలు ఆయన ఫోన్ చేసి విశాఖపట్నంలో ఒక నాయకుడి గురించి అడుగుతున్నాడు. ఆ పిల్లలిద్దరిని భర్తలు వదిలేశారట కదా ఆయన. నేను అన్నాను, సార్ మీ వయసు ఎంత సార్ అని. 73 సంవత్సరాలు. మీ గొడవ మీరు ఆలోచించుకోండి సార్, వాళ్ళ గొడవ మీకు ఎందుకు సార్? ఆ భర్తలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాళ్ళకి మీరేమైనా పోషిస్తున్నారా? వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేస్తున్నారా? మీరు ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడడానికి అని చెప్పాను. నాకు ఇష్టం లేనిది ఏంటంటే ఒకటి గురించి చెడ్డ మాట్లాడి నాకు ఇష్టం ఉండదండి. నాకు ఎవడైనా ఒకటి నా గురించి చెడ్డ మాట్లాడితే అతను మాట్లాడే కదా. నాతో ఎవడైనా మాట్లాడాలంటే దైవ సంబంధమైన మాటలు మాట్లాడాలి అంతే తప్ప లోకానుసారంగా లాడీలాగా ఈడీలాగా అంటే అసలు అలాంటి మాటలు ఫోన్ చేసి ఫోన్ కూడా అయితే వాళ్ళతో మాట్లాడిన కూడా మీకు కూడా అవసరం లేదండి. అది నువ్వెవరో నాలుగు గురించి మాట్లాడడానికి, నువ్వెవరు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడడానికి. నీ గోల్ నువ్వు చూసుకో. చదువు మళ్ళీ. అది సోదరుడు పాపం చేసినప్పుడు అతని తప్పుని ఏకాంతంగా చూపించు. వాడు ఒంటరిగా ఉండేటప్పుడు, ఆవిడ ఒంటరిగా ఉండేటప్పుడు, అక్క నువ్వు తప్పు చేసావు, చెల్లి తప్పు చేసావు, ఏమంటే ఇలా చేయకూడదండి, అమ్మ ఇలా చేయకూడదని చెప్పాలి తప్ప వాళ్ళని గద్దించడం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే కార్యక్రమాలు చేయకూడదు. తర్వాత సోదరుడు మరియు సోదరీమణులు గొడవ పడటం సాధారణము. అదే చెప్పారు కదా, ముందే చెప్పారు. ఎవరైనా అక్క చెల్లి మేము చాలా ప్రేమగా ఉంటాను నమ్మికండి, అస్సలు నమ్మకండి. ఎవరైనా బ్రదర్స్ వచ్చి మేము చాలా ప్రేమగా ఉంటాను అసలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఆ బాధలు అనేవి ఉంటాయి. అంటే పాస్టమ్ గారిని నేను రాణిలా చూస్తానండి, రాణిలాగే. నా కొడుకుని రాజులా చూస్తానండి. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్, యూ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. అంటే నీ భర్త తాగిపోతాడని చెప్తే నీకు అవమానం తప్ప వాడికి అవమానం కాదు. అంటే మన చర్చిలో కొంతమంది స్త్రీలు ఉన్నారండి, నాకు తెలిసి ఆ భర్తలు పనికి మాలిన వాళ్ళు, తాగిపోతే వెదలు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా నోరు విప్పి ఎవరితో మాట చెప్పదండి. గౌరవంగా కుటుంబాలు నడిపించుకుంటూ ఉన్నారు. మన దగ్గర ఉన్నారు, మన చర్చిలో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అంతకంటే అతీత ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఆ సాంప్రదాయం. తర్వాతమా తరచుగా తోబుట్టువుల శత్రుత్వం విభేదాలతో మొదలవుతుంది. ఈ యొక్క తోబుట్టువుల శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? విభేదాలతోటి. అంటే ఆవిడ మాట ఈవిడ ఎంత, ఈవిడ మాట ఆవిడ ఎంత. అక్క ఇది చేద్దామంటే చెల్లి ఒప్పుకోదు, చెల్లి ఇచ్చేద్దామంటే అక్క ఒప్పుకోదు. మళ్ళీ ఒక లోపల ఒక ఇగో ఉంటుంది. ఏంటంటే ఇది చెప్పిన మాట నేనేది వినాలి, అలా కాదు అనేది కూడా ఉంటుంది. చదవమా. తరచుగా తోబుట్టువుల శత్రుత్వం, ఆ శత్రుత్వం అనేది విభేదాలతో మొదలవుతుంది. దేవుని వాక్యం కొంచెం చూద్దామండి. లెవిటికస్ చాప్టర్ 19 verse 18. లేవి కాండము
19వ అధ్యాయం 18వ వచనం చదువురా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, ప్రజల మీద కోపం ఉంచుకొనక, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెనని నేను యెహోవాను. నేనే యెహోవాను. మళ్ళీ చదువు తల్లి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వాడు కీడు చేశాడు మనకి, నో డౌట్. ఆవిడ మన కీడు చేసింది, కానీ కీడు నువ్వు చేయొద్దు వాళ్ళకి. తర్వాత నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. ఎవడి మీద మనకు కోపం వచ్చి, నాకు ఎవడి మీద కోపం ఉండదండి. ఎవడన్నా తప్పు చేస్తే పిలిచి చెప్తారండి అంతే. వాడి మీద నాకు కోపం ఉండదు, స్నేహం ఉండదు, బంధుత్వం ఉండదండి. దూరంగా ఉంటాను వాళ్ళకి అంతే. కీడుకు దూరంగా ఉండాలి. కోపాలు వచ్చేస్తుంటాయి కొంతమందికి, విపరీతమైన కోపాలు. కోపపరుడి కానీ పాపము చేయకుడి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఉండవలసిన అవసరమే నీకు లేదు. తర్వాత అండి, దీనికి అనుబంధంగా ఇంకో మాట చెప్తున్నాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదవండి. మరియు నీ సహోదరుడు మీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, నీ ఎడల ఒక తప్పిదం చేశాడు, నీకు కీడు చేశాడు, హాని చేశాడు, చేసిన ఎడల నీవు పోయి నీ వెళ్ళి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల, ఒకవేళ నీ మాట వింటే నీ సహోదరుని సంపాదించుకుంటువి, సహోదరుని సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు, నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దుకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల, వాళ్ళ మాట కూడా వాడు వినకపోతే ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. సంఘానికి చెప్పి అతడు సంఘపు మాట వినని ఎడల, చర్చ్ మాట కూడా వాడు వినకపోతే అతనిని నీకు అన్యుని గాను నీకు అన్యుడిగా సుంకరిగాను ఎంచుకొను. ఎంచుకోమనండి. అంటే నా జీవితంలో నాకు బహుగా కీడు చేసిన వాళ్ళు ఎవరు అంటే నా సొంత సహోదరులే బహుగా కీడు చేశాను. నేను ఏనాడు వాళ్ళని ఏమి ఒక మాట అనలేదండి. వాళ్ళ మీద తిరుగుబాటు కూడా చేయలేదు. దూరంగా ఉంటానంతే. వాళ్ళకి ఏమన్నా లాస్ట్లో ఏమన్నాడండి, వాడిని అన్యుడిగాను సుంకరిగాను ఎంచుకుని. చర్చిలో తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఎదురైన చక్కగా పలకరిస్తాను అంతే. కానీ వాడిని ఎలా చూస్తానండి, నేను అన్యుడిగా చూస్తాను. ఇడికి నాకే సంబంధం లేదు. ఇంకోటి ఏంటి, అన్యుడిగా సుంకరి అంటే వాడండి పాపిగా అండి. కాపర మీద తిరగబడి వెళ్ళినట్టు మన నవ్వేసి పలకరించిస్తే మనకు సంతోషం వస్తుందండి చూసినప్పుడు. వాడు మనకి చేసిన గాయాలు ఇంకా ఉంటాయి, మన గాయాలు. కనుక మీరు ఎవరితో గొడవలు పడవలసిన అవసరం, నచ్చలేదు అనుకుంటే ఆవిడ దూరంగా ఉండండి అంతే. అది అలాగే అన్నిటిగా చూడండి అంతే. నా మాటగా దేవుడి మాట చెప్తాను. నేను ఇవాళ అయితేనండి హార్డ్లీ ఒకరో ఇద్దరు ఫోన్లు ఎత్తుతాను అంతే. ఎవరి ఫోన్లు కూడా నేను ఎత్తాను. ఎవరైనా నాతో మాట్లాడాలంటే వచ్చి మాట్లాడాలంతే. దేవుడితోటే మాట్లాడుకుంటా, దేవుడితోటే నా సమయం గడుపుతున్నానండి. మనసా వాచ కర్మ నా దేవుడు అని ఉంటుంది. ఖాళీ చిన్న టైం దొరికితే డాక్యుమెంట్స్ చూస్తాను, సాక్ష్యాలు చూస్తాను, యాంగిషో గారి మెసేజ్లు వింటుంటాను, విశ్వాసుల గురించి తెలుసుకుంటుంటాను, బైబిల్ చదువుకుంటా, మెసేజ్ సిద్ధపడుతుంటా. నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అనేది వచ్చింది. అహరాత్రులు ప్రార్థన చేస్తాను. దేని గురించి అంటే మేళ్ళ కావాలి, మిద్దెలు కావాలి, మెగా చేసి కావాలని కాదు. మీ సన్నిధికి నేను వచ్చేస్తాను కదా ఒకరోజు. ఆ వచ్చిన రోజు ప్రభువా మీరు నన్ను బలగా నమ్మకమైన మంచి దాసుడు అనాలి అనే ఆ తాపత్రయంతో పనిచేస్తున్నాను. ఇంకా అనేకలు సువార్త ప్రకటించబడాలి. నేనైతే నాకు ఎంత సంతోషం. 300 మంది వాక్యం విన్నారండి. ప్రతి ఒక్కరు వచ్చి, అయ్యగారు ఇలా చెప్పిన లేరు సార్ ఈ రోజుల్లో, అయ్యగారు మీ మాటలు మాకు ఎంతో బలపరిచే, ఎంతో సంతోషం. మళ్ళీ పిలుస్తున్నారు, పాస్టర్స్ మీటింగ్కి రమ్మని చెప్తున్నారు. నేను అమ్మగారికి అదే చెప్పాను. నాకేంటంటే ప్రభు రాకడ వచ్చేలోపు, లేదా నేను ప్రభు దగ్గరికి వెళ్ళే లోపు అనేకులు సువార్త ప్రకటించాను, అనేకులు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. బైబిల్ వివరంలోకి వెళ్తున్న వాళ్ళి ఇది మూలవాక్యం కూడా. అది హేబెలు చంపబడుట. జెనసిస్ చాప్టర్ 4 verse 6, 7, 8. ఆది కాండము 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతలే. యెహోవా కయ్యూనుతో, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఆయన యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా,
ఎందుకురా నీకు కోపం వచ్చింది? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఎందుకు నేను మొహం చిన్నపుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీవు మంచి పని చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ అంటే మంచి పని చేయకపోతే వాకిట పాపం పొంచిండును, వాకిట పాపము పొంచి ఉంటది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి ఏంటంటే నీ మీద ప్రేమ వచ్చేస్తుంది, వాంచి వచ్చేస్తుంది, వాంచి కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీవు దానిని ఏలుతావు. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారి పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చంపెను. ఏంటి జరిగిన కార్యం ఏంటండి? అసూయ వచ్చింది వీడికి, అసూయ అంతే. తమ్ముడి మీద ఏం చేశాడు? ఏకంగా చంపేశాడు అంతే. చాలా ఆలోచించేయండి. చాలామంది తమ్ముళ్ళు అన్నీ చంపారు కానీ వాడికి చంపినంత పని చేస్తారు. వాడికి రావాల్సిన హక్కులన్నీ తమ్ముడు దొంగిలించేస్తాడు. అది హత్య కంటే భయంకరం ఉండదు అనమాట. చంపిస్తే ఒకసారి చచ్చిపోతాడు, కానీ వాళ్ళు చేసిన మోసాల వల్ల ఇటు పొందే బాధ ఉంటుందండి. అన్నయ్య జీవితాంతం ఆ తమ్ముడిని చూడగానే నాకు ఎంత మోసం చేశాడు, నాకు రావాల్సిన కొట్టేశాడు, పనికి మళ్ళా కొడుకు అని అనుకుంటాడు అంతే. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్తున్నానండి, అన్నీ మోసం చేసి తమ్ముడు సంపాదించి, అక్కను మోసం చేసి చెల్లి సంపాదిస్తే అది వాళ్ళకి శాపమే కానీ ఆశీర్వాదం కాదండి. వాళ్ళ ఎండ కూడా ఎలాగుంటుందంటేనండి, చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ ఎండ. నాకు కోట్ల రూపాయలు నష్టం చేసినవాడు స్నేహితుడు, మంచి స్నేహితుడు, ఇవాళ వాడి పరిస్థితి ఏంటంటే సరిగ్గా తినలేడు, తింటే చచ్చిపోతాడు. వాడి ఆస్తి ఎందుకు సంపాదించి అడిగే తెలియదు. నన్ను చూసానంటే నువ్వు ఏంటి హీరోలాగా ఉన్నావు నువ్వు? నేను చెప్పాను, మనసు బాగుంటే మనిషి బాగుంటాడని చెప్పి. నా హోల్ లైఫ్లోనండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి. హోల్ లైఫ్లో నేను ఎవరికి మోసం చేయలేదండి. పేదవాడు డబ్బులు ఇస్తే నేను తీసుకోనండి. ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాననే చరిత్ర లేదు నాకు. వాడికి రావాల్సింది నేను కొట్టేసాననే చరిత్ర నాకు లేదు. ఎవడి హక్కులు వాడికి వెళ్ళాలంతే. మా ఇంట్లో 4 అన్నదమ్ములు అంటే ఒక చెల్లి, ఆడపిల్లకి అన్నదమ్ములతో సహా వాట మా చెల్లికి ఇస్తాను. అంతగా గౌరవిస్తాం మా చెల్లిని. ఏవుడు పని వాడి చేసుకొని వెళ్ళాలండి. తల దగ్గర ఉండాలి, కాళ్ళు దగ్గర ఉండాలి, అన్ని ప్లేస్లో ఉండాలా. తమ్ముడు ప్లేస్లో ఉండాలి, అక్క ప్లేస్లో ఉండాలి, చెల్లి ప్లేస్లోనే ఉండాలి. అన్ని అమాయకుడి కదా అని వాడి హక్కులు నువ్వు దొంగిలిస్తే నీకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు. నువ్వు పొందే శిక్షలు కానీ, నీ మీదకి వచ్చే ఆపదలు కానీ ఎవడూ నేను కాపాడలేడు. మా నాన్నగారు మా గొడ్డ చెప్పాడు, నీ కాలుది పక్కన కోట్ల రూపాయలన్నా సరే ముట్టుకోద్దని చెప్పాడు. నేను ఎవడు డబ్బుని దొంగిలించడం అంటే మాకు తెలియదండి. ఇవాళ దేవుడు మమ్మల్ని ఎంత తలగా ఎందుకు పెట్టాడు, ఎంత ఆశ్చర్యమైన కారణం ఏంటంటే నీతిగా జీవించడం అండి. నీతిగా జీవించడం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అర్థం ఏంటండి? నిన్ను ఎలా చూసుకుంటున్నావో నీ భర్తను అలా చూడు, నిన్ను ఎలా చూసుకుంటున్నావు నీ భార్యను అలా చూడు, నిన్ను ఎలా చూసుకుంటున్నావు చెల్లిని అలా చూడు, నిన్ను ఎలా చూసుకుంటావు నీ అక్కను అలా చూడు. అలా ఉన్నదండి మన దగ్గర. ఇంట్లో కూడా ఏం చేస్తారండి, ఆ తల్లి తమ్ముడికే సపోర్ట్ చేస్తుంటుంది. చేసిందా లేదా? తమ్ముడికే సపోర్ట్. యాకోబుకే మోసగాడు, యాకోబు అంటేనే మోసగాడు. ఈ తల్లిలు కూడా చెల్లెలికే సపోర్ట్ చేస్తారు. అక్కకి అన్యాయం చేసి దానికి ద్రోహం చేసి చెల్లికే సపోర్ట్ చేస్తారు. ఆ చెల్లె వాళ్ళకి ఏం చేస్తుంటుంది, కొరువు పెడుతుంటుంది కరెక్ట్గా. ఆ చిన్న కొడుకే కొరువు పెడుతుంటాడు. ఏంటి చిన్న కొడుకు వెళ్ళిపోయాడు, డబ్బులు పట్టుకొని ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. ఆస్తి పాడు చేశాడు, ఆరోగ్యం పాడైపోయింది. ఏ స్థితికి వెళ్ళాడండి? పందులు పొట్టి తినే స్థితికి వాడు వెళ్ళాడు. అక్కడ రాయబడే మాట ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రాశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి చదవమా? యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ఎందుకురా నీకు కోపం? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? ముఖం చిన్నపోయింది. నీవు సత్క్రియ చేసిన ఎడలా. అంటే అర్థం ఏంటి తెలుసండి? అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నెళ్ళారా, తమ్ముళ్ళారా, భర్తల్లారా, భార్యలారా ఏం చేయాలా? మంచి పని చేయండి, సత్క్రియ చేయండి, సత్క్రియ చేయండి. ఏంటి ఇవాళ విక్టర్ ప్రభాకర్ అనేవాడికి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడంటేనండి, ఐ గాట్ పవర్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆర్థికంగా నేను బలవంతుడిని, ఆధ్యాత్మికంగా బలవంతుడిని. నేను ఎవడైనా ఒక పేదవాడిని బాధ పెట్టాలంటే 2 నిమిషాలు బాధ పెట్టగలను, అస్సలు నేను బాధ పెట్టనండి. అటు తప్పు చేసినా సరే పిలిచి చెప్తాను తప్ప నా పలుకుబడి వాడి మీద వాడనండి. అంటే పేదవాడు బాధపడేటప్పుడు ఎలా బాధపడతారో తెలుసమ్మా? గబ్బిలు అనే దాంట్లో జాషువా గారు ఒక మాట రాస్తాడు. పేదవాడిని చూసేట ధర్మదేవత ఉలిక్కి పడుతుందట. అదేమి కర్మమో కానీ
పేదవాడిని చూసి ధర్మదేవత కూడా నోరు తెరదట, ఉలిక్కి పడుతుందట. పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? పేదవాడిని అంటే పోలీస్ స్టేషన్లో గౌరవిస్తారండి? పేదవాడిని ఎవరు న్యాయస్థానంలో గౌరవిస్తారండి? పేదవాడిని ఎవడో లెక్క చేయడు. ఇంకా చక్కని మాట రాశాడు, ప్రతిమాల పెండ్లి చేయుటకు 100,000 వేయింతురు, దుఃఖిత ముక్తులైన పేదల పకీరులకు మెతుకు వెదల్పది భర్త మీదని అంటాడు. బొమ్మలు పెళ్ళిళ్ళు చేయడానికి వాటికి వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారని, కానీ పేదవాడికి ఎంగిల్ చేయకూడదు దొలపరటండి. పేదవాడికి న్యాయం జరగదండి ప్రపంచంలో. ఆ పేదవాడిని నేను ప్రేమిస్తాను, ఆ పేదవాడి పక్షంగా నేను ఉంటానండి. వాడికి అన్యాయం చేయండి నేను. కారణం ఏంటి తెలుసండి? పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు వాడికి పెత్తందారులు కానీ పోలీసు వాళ్ళు కానీ న్యాయస్థానాలు కానీ న్యాయం చేయనప్పుడు వాడు ఒక ఏడుస్తాడండి. ఏడుస్తాడు. నేను పేదవాడిగా పుట్టడమేనా నేను చేసిన పాపాన్ని ఏడుస్తాడండి. ఆ ఏడుపుంట చూసారండి, ఉప్పినలానే వేదం వచ్చేస్తుంది. నువ్వు అన్నీకి చేసిన మోసం, నువ్వు అక్కకి చేసిన మోసం, భర్తకి చేసిన మోసం నీ మీదకి ఉప్పిన వస్తుంది. అప్పుడు నిన్నెవడూ కాపాడలేడు ప్రపంచంలో. కాన్షియస్ అనేది దేవుడు పెట్టాడండి, అంతరాత్మ అనేది ఒకటి ఇచ్చాడు. నీకు తెలుస్తుంటుంది. దొంగోడు కూడా దొంగతనం చేసేటప్పుడు నేను తప్పు చేసినట్టు తెలుస్తుంటుంది, చెప్తుంటుంది. అది ఏకీపించదు వాడితో. అందుకే పౌలు గారు ఏంటంటే, నీ అంతరాత్మ నీ మీద దోషారోపణ చేయకుండా చూసుకో అని. భర్త తప్పు చేసేటప్పుడు వాడికి అంతరాత్మ చెప్తున్నారా, నువ్వు తప్పు చేస్తున్నావు చెప్తుంటుంది. అలాగే భార్య తప్పు చేసినప్పుడు అంతరాత్మ చెప్తుంటుంది, నువ్వు తప్పు చేస్తున్నా చెప్తుంది. అది వినిపించుకోకపోతే నిన్నెవడు భూప్రపంచంలో కాపాడలేడండి. అంటే ఒక మనిషి జీవితం ఎలా ప్రారంభించాడు అనేది కాదండి, ఎలా ముగించాడు అనేది ప్రాముఖ్యం. నేను కుక్క చావు చచ్చిన వాళ్ళు చూశానండి. నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళండి ఫ్యూజుల్లో పేలిపోయి చచ్చిపోయారండి. ఫ్యూజుల్లాగే. ఎవడి మీద తిరగబడతావు నువ్వు? సంఘం మీద తిరగబడతావా? దైవ సంఘం మీద తిరగబడతావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ఆలయమును పాడు చేయవారిని నేను బహుగా పాడు చేస్తానండి. దావీదుకి సౌలు రాజు ఎదురేయండి. ఆ సైనికుడు చెప్పాడు, అయ్యా సౌలు రాజు గృహలో పడుకొని ఉన్నారయ్యా, మీరు సెలవిస్తాను చంపేస్తామయ్యాను. దావీదు ఏం చెప్పాడు? చంపేంట అన్నాడండి. అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదు అన్నాడు. అంతే. సౌలు రాజు అభిషేకింపబడ్డాడండి, సమూయేలుని అభిషేకించాడు. ఒకవేళ కానీ దావీదు సౌలు రాజుని చంపిస్తుంటే దావీదు కీర్తనలు ఉండవు, దావీదు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. నా హోల్ లైఫ్లో ఒకటి నేను చెడు మాట్లాడలేదండి. నా హోల్ లైఫ్లో ఒక దైవ సేవకుడి దగ్గర ఇలాగ ఏలెత్తి చూపించలేదండి. అదే నాకు ఆశీర్వాదం అండి. ఎందుకండి నువ్వు చిన్న మొచ్చుకుంటున్నావు? మాకు ఏం చేయలేదమ్మా? సత్క్రియ చేయలేదు. నువ్వు నీ తమ్ముడికి చేసిన మోసం కనిపిస్తుందా? నీ అక్కకి చేసిన మోసం కనిపిస్తుందా? అది నేను వెంటాడదా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. నేను ఎంత ధైర్యంగా ఎలా చెప్పుకెళ్తానండి? ఎవరిదాన్ని నయా పైసా అన్యాయం తీసుకోలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను? నువ్వు చెప్పగలవా? నేను మా అన్నీకి మోసం చేయలేదని చెప్పగలవా? నువ్వు మా అక్కకి మోసం చేయలేదని చెప్పగలవా? నా భర్తకి మోసం చేయలేదని చెప్పగలవా? ఆడి మీద నిందలేడుగా. నీ బ్రతికేట ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త చెడ్డోడని అందరూ చెప్తున్నావు, నువ్వు ఎంత చెడ్డదానివో ప్రపంచానికి తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళీ అది మీద వాక్యం చదివి మొదటి నుంచి ఒకసారి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ఎందుకురా నీకు కోపం? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? కోపం కూడా ఎవరికి వస్తుంది తెలుసండి? పనికి మళ్ళీ వదలగా కోపం వస్తుంది. ఎందుకురా ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు మంచి పని చేస్తే ఎక్కడైనా నువ్వు నీతిమంతురాలుగా నిలబడి మాట్లాడుతావండి. విక్టర్ ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళినా సరే అధికారంతో ఎందుకు మాట్లాడతాడంటే వాడిని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎవడికి లేదు. నాకెంత మోసం చేసాడు విక్టర్ ప్రభాకర్ చెప్పే పరిస్థితి ఎవడికి లేదు. అనేకమైన నష్టపోయాను. నేనే నష్టపోయాను అనేక విషయాల్లో. తర్వాత అండి ఒకరినొకరు నిర్లక్ష్య పెట్టుట, లెక్క చేయకపోవడం. అన్నీ తమ్ముడిని లెక్క చేయకపోవడం, తమ్ముడు అన్నీని లెక్క చేయకపోవడం, అక్క చెల్లిని లెక్క చేయకపోవడం అనేది. మైకా చాప్టర్ 7 verse 6. మీకా 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. కుమారులు ఏం చేస్తున్నారటండి? తండ్రిని
నిర్లక్ష్య పెడుతున్నారట. కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచేదారు. కోడలు అత్త మీదకి లేస్తారు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు. చాలా జాతిగా ఆలోచించండి. యేసు ప్రభు గారిని ఒక సమయంలో ఏమన్నారంటే, వీడు బయల్జబేల్ వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని అన్నారు. ఇప్పుడు యేసురావు గారు ఏం చెప్పారు తెలుసండి, ఒక ఇంటి వారు ఆ ఇంటి వారికి వ్యతిరేకమైతే ఆ ఇల్లు నిలవబడదు, నాశనం అయిపోద్ది. గమనించుకోండి, భార్య భర్తలు గొడవ పడుతున్నారంటే అర్థం ఏంటి తెలుసండి, ఆ గృహం నాశనం అయిపోద్ది. తల్లిదండ్రులు పిల్లలు గొడవ పడుతున్నారంటే ఏంటి తెలుసండి, ఆ గృహము నాశనం అయిపోద్ది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదువుతాను మళ్ళీ అది. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. ఎంతమంది కొడుకులు తండ్రిని లక్ష్య చేస్తున్నారండి? ఎంతమంది కొడుకులు అండి తండ్రి దగ్గర డబ్బు ఉంటే మా నాన్న అని అంటారండి. డబ్బు లేకపోతే నాన్నని పలకరిస్తారండి, డబ్బు లేకపోతే అమ్మని పలకరిస్తారండి. ఆ కోడలు చెప్తుంది, మీ నాన్న దగ్గరికి వెళ్ళక డబ్బులు అడుగుతాడని చెప్తుందండి. ఇవాళ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటేనే పిల్లలు ప్రేమిస్తారు, లేకపోతే ఎవడో ప్రేమించడు. ఏమీ లేని తల్లిదండ్రులు ప్రేమిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. చెవా కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు. వాళ్ళ కూతురు ఎంతమంది తల్లి మాట వింటున్నారండి? ఏంటో తల్లి చెప్తుంది, అమ్మ నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయకని చెప్తుంది. నువ్వుకమ్మా నీకెట్ తెలుసు, నీకు చదువు లేదు, సంజయ్ లేదు, నేను ఎంత చదువుకున్నాను తెలుసా, ప్రపంచం అంతా నాకు తెలిసింది చెప్తుంటుందండి. కూతుర్లు ఇవాళ తల్లిదండ్రులు మాట వింటలేదు. కోడలు అంటే కంపల్సరీగా అత్త మీద తిరగబడిపోద్ది అంతే, కంపల్సరీగా. తెలుగులోని కూతురు కోడలు అన్నాడు, ఇంగ్లీష్లో అలాగ అనలేదండి. కూతురు ఏమన్నారండి ఇంగ్లీష్లో? డాటర్ అన్నారు. కూతురు. కోడలు ఏమన్నారండి? డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే కూతురుగా చూసినంతసేపు అది కూతురే. కూతురుగా చూడకపోతే ఏంటి వచ్చేస్తుంది నెక్స్ట్? ఇన్ లా 498 కేస్. అత్తగారిని అడివారం జైల్, అత్తగారిని పోలీస్ స్టేషన్. ఎక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, కోడలు ఎప్పుడు కూతురు కదా, అది మనసులో పెట్టుకోండి. కూతురికి కోడలికి తేడా తెలుసండి. కూతురికి అమ్మ ఇవాళ ఏమి కూర ఏం లేదమ్మా, ఆ కారం పొడి వేసుకుని తిని అంటే పర్లేదమ్మా మనకేటమ్మా. అదే మాట అత్తగారు కోడలు అన్నది అనుకోండి, వెంటనే సెల్ ఫోన్లో ఒకటి వచ్చేసాయి కదా, వెంటనే ఫోన్ తీసి అమ్మ చూడమ్మా ఇది పనికిమాలిన అత్త నన్ను కారం పొడితో తినమంటున్నా చూడే అని ఫోటో కూడా. అవును నాకు తెలుసు ఇది పనికిమాలిన వాళ్ళు, నేను అనవసరంగా నేను వాళ్ళకి పెళ్లి చేశానండి. ఈ పేరెంట్సేనండి పిల్లలు పాడు చేసేది ఎవరు తెలుసండి? పేరెంట్సే. మా నాన్నగారు మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు, మా నాన్నగారు షిప్లో సీనియర్ ఇంజనీర్ అండి. మా నాన్నగారు రోడ్డు పక్క నుంచి వచ్చిన మనిషి కాదు, మేమే రోడ్డు పక్క నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నేను కమ్మలిల్లు ఈ గుడ్డి కథలు ఎందుకు చెప్తానంటే దీనత్వం చెప్తాను. మా కుటుంబాలు అందరూ కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబం అది. మా నాన్నగారు మా చెల్లిని కూర్చోబెట్టి, మా బావగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మా చెల్లిని కూర్చోబెట్టి చెప్పాడు పెళ్ళి అయిన తర్వాత, అమ్మ నా ప్రియమైన కూతురా పెళ్లి చేస్తున్నాను కదా, నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి మళ్ళీ వస్తే నీ భర్తతోటే రావాలి. నువ్వు ఒంటరిగా వచ్చే పని లేదు మా ఇంటికి. నీ భర్తకి నీ గొడవలు ఏమైనా ఉన్నాయనుకో అక్కడ చచ్చిపోను, నేను ఘనంగా వచ్చి నేను సమాధి చేస్తాను తప్ప భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ నా ఇంట్లో ఉన్నదనే చెడ్డ పేరు నాకు తీసుకురావద్దని. మా నాన్నగారు అటువంటి నీతి కలిగిన వాడండి. ఇవాళ తల్లిదండ్రులకు ఆ నీతి ఉందండి. వీడియో చెప్తుంటాడే నాకు మా అల్లుడు పనికి వాళ్ళుడు తాగుపోతాడు, ఇక్కడే ఉండు అని చెప్తాడండి. అది ఎక్కడికి వెళ్తుంది. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారండి వీళ్ళు. అమ్మా నన్ను నన్ను పంపించేస్తే నేను చచ్చిపోతానని చెప్పారు. నేను అంటానండి అలాంటి చస్తే ఒకరోజు ఏడుస్తారు సార్ మీరు, అది బతికుంటే రోజు ఏడుస్తారు మీరు. అర్థమవుతుందండి? అది చస్తే ఒకరోజు ఏడుస్తారు, చస్తానంటే చవమని చెప్పాలి మీరు. అది బ్రతుకుంటే రోజు మిమ్మల్ని చంపేస్తుంటుంది. కనుక ఎవరు పాడు చేస్తున్నారండి ఇక్కడ? తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. కనుక కోడళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కోడల్ని కూతురులాగా భావించండి. కనుక ఏటమ్మా చదవమా రెండో భాగం? కుమార్తె తల్లి మీదకి, కుమార్తెలారా తల్లి మీద తిరగబడకండి, కోడలు అత్త మీదకి లేచి కోడలు తిరగబడండి. కారణం ఏంటంటే చరిత్రలో చెప్తుంది కోడళ్ళు ఎప్పుడు కూడా అత్త మీద తిరగబడ. అదేమి కర్మమో అత్త కోడలికి కుదరదు, కోడలికి అత్తకి కుదరదు. పెళ్ళైన కొత్తలో పెళ్ళైన అవగానే సైమిల్ బాబు పెళ్ళి అవగానే
నా కూతుర్ని సైమిల్ బాబుని నా పాస్టర్ గారిని కూర్చోబెట్టాను. సైమిల్ బాబుకి చెప్పాను, రై జీవితాంతం నీ భార్యను ప్రేమించడమే. నా కూతురు తప్పు చేసినా నా సపోర్ట్ నా కూతురికే చేస్తాను, నీకు చేయనని చెప్పానండి. కనుక జీవితాంతం భార్యని ప్రేమించా బద్ధుడు అయి ఉన్నావు అని చెప్పాను. అలాగే డాడీ అని పెళ్ళి అని మొదటి రోజు కదా. ఈ మేడం గారికి చెప్పాను, అమ్మా అత్తలందరికీ ఒక చిన్న పోజు ఉంటుంది, నేను అత్తను కదా అని. అత్త పోజు వద్దమ్మా నీకు. నా కూతురు మీద అత్త పోజు కొట్టేవా, నేనే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నేనే నిన్ను అడివరం జైల్లో పెట్టించేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అమ్మగారు రుబాబ్ చేస్తుందా కోడల మీద? చేస్తుందండి, ఎంతో ప్రేమిస్తుంది. కనుక మళ్ళీ అదంతా ఒకసారి చదివిరా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమారుడు తండ్రి నిర్లక్ష్య పెడుతున్నాడు. కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు. రైట్. సోదరుల పోరాటము 2 శామ్యూయల్ చాప్టర్ 14:6. 2 సమూయేలు 14:6. సోదరుల పోరాటము. చదువుతలే. నీ దాసినైన నాకు 2 కుమారులుండిరి. నీ దాసినైన నాకు 2 కొడుకులు ఉన్నారు. వారు పొలములో పెనుగులాడుచుండగా, వారు పొలంలో గొడవలాడించుకుంటున్నారు. విడిపించువాడు ఎవడునూ లేకపోయినందున కొంతమంది గొడవలాడుకుంటే ఆనందంగా చూస్తుంటారు, తండ్రుకుంటే ఇంకా బాగుంటుందని. వారిలో ఒకడు రెండవ వాడిని కొట్టి చంపెను. వాడు ఎవడు విడిపించేవాడు లేకపోతే చంపేసాడట అంతే. అండి చూస్తారండి అన్నదమ్ములు, మీరు కొన్నిసార్లు చూడండి, చిన్న ఆస్తి గురించి, 1 సెంటు భూమి గురించి తమ్ముడిని చంపించిన వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఆశీర్వాదం గురించి అన్నయ్యని చంపించిన వాళ్ళు ఉంటారండి. తల్లిని చంపించిన వాళ్ళు ఉంటారండి. చాలా చిన్న ఆస్తుల గురించి. కనుక సోదరుల పోరాటం. నెక్స్ట్ నీతిమంతుల రక్తము. మత్తయి సువార్త 23:35. మత్తయి సువార్త 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. రక్తమంతయు మీ మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ బలిపీఠం గురించి ఆత్మలో రోదన చేస్తూ ఏం చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో చెప్పారు మీకు. అది నాథా ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుంటావు ఏమండి. ఇప్పుడు ఆ మణిపూర్లో క్రైస్తవ స్త్రీలని అమ్మాయిల్ని రేప్ చేసి చంపిస్తే ఆ రక్తం ఏం చేస్తుందండి? రోదన చేస్తుంది. ఇవాళ ఎవరి రక్తం దేవుడికి మొరపెట్టిందండి? హేబేలు రక్తం మొరపెట్టింది. నీవు అన్నీకి ద్రోహం చేస్తే ఆ తమ్ముడు రక్తం మొరపెడుతుంటుంది. నువ్వు అక్కకి ద్రోహం చేస్తే ఆ రక్తం దేవుడికి మొరపెడుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కీడుని విత్తువాడు దౌత్యానికి వస్తాడు, నీతిని విత్తువాడు నిత్య జీవంకి వస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, నువ్వేది విత్తేవో అది నువ్వు తప్పనిసరిగా కోసి తీరుతావు. ఎవరైనా సరే. నేను అమ్మగారికి వచ్చేటప్పుడు కారులో అదే చెప్పానండి. విక్టర్ ప్రభాకర్ 71 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు. నేను చెప్తే కానీ అవతల తెలియదు నాకు 71 సంవత్సరాలని. సార్ మీ వాయిస్లో కూడా నీరసం రాలేదేంటండి? మనిషి బాగుంటే మనిషి బాగుంటాడండి. తెలుగులో సామెత ఉంటుంది, మతెంతో గతెంత. నువ్వు చేసిన పనులు ఉంటాయి చూసామ్మా, నిన్ను వెంటాడుతుంటాయి. ఇవాళ రోగాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, రేపు నాకు రోగం వచ్చినా సరే మారు మనసు పొందాలా. రోగాలతో ఉన్నవాళ్ళు మారు మనసు పొందాలి. పాపాలు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. పాపం వల్ల నీకు సంక్రమించే రోగాలు తప్ప రోగాలు అనేది దేవుడు అక్కడ సృష్టించలేదు. అంటే ఇక్కడ కొంతమంది సీనియర్స్ నా వయసులో ఎవరు లేరు ఇక్కడ. పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. వృద్ధులు ఎవరైనా ఉంటే ఆ రోజు హాస్పిటల్ అంటే ఒకటే KGH అంతే. అక్కడక్కడ చిన్న చిన్న క్లినిక్లు ఉండేవి అంతే. సదాశివరావు డాక్టర్ అని, నరసింహరావు డాక్టర్ అని చిన్న చిన్న క్లినిక్లు ఉండేవి. ఈ అలా మెగా హాస్పిటల్ పెరిగాను, రోగములు పెరిగాను. వీళ్ళు కూడా ఎలా తయారండి? మెడికల్ ఇన్సూరెన్స్. అమెరికా దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు, కంపల్సరీగా మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. నేను అమెరికా దేశంలో ఉంటే 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. టిమ్ గారి వైఫ్ అని చెప్తుంది, ఆ పాస్టర్ గారిని ఉపవాస ప్రార్థన చేయొద్దని చెప్పు. ఆయనకు రోగం వస్తే మనం మెడికల్ బిల్స్ పే చేయలేము.
అంతగా మెడికల్ బిల్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసింది మెడికల్ ఇన్సూరెన్స్. నాకు ఎవడైనా రోగం ఉన్నదంటే ఆ డాక్టర్ మీద కేసు పెట్టేస్తాను నేను. రోగాలు అనేవి ఎప్పుడు వస్తాయి నీకు? మాయ రోగం వచ్చినప్పుడే రోగాలు వస్తాయి. గుండె ఆపరేషన్లు ఇవన్నీ ఉంటాయి చూడు. ఎవరికి వస్తే తెలిసే డబ్బులు ఉన్నడిగే. పేదోడు 5 లక్షలు పెట్టి గుడి వేయించుకోగలవా నువ్వు? డబ్బులు ఉన్నడిగే రోగాలు కూడా వస్తాయి. నువ్వు మానసికంగా ఎప్పుడు బలహీనుడివో రోగి అయిపోతావండి. నువ్వు మానసికంగా ఎప్పుడు బలహీనుడివో పిరికివాడు అయిపోతావండి. దేవుణ్ణి ఉంటేనే నీకు ధైర్యం ఉంటుంది తప్ప దేవుడిని నమ్మినోడు డాక్టర్లు నమ్మడు. దేవుడిని నమ్మినోడు దగ్గరికి రోగాలు రావు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిస్తున్న కొలది అన్ని విషయాల్లోని వర్ధిల్లిస్తూ సౌఖ్యంగా ఉండాలి. దేవుళ్ళో లేవు కాబట్టి రోగాలు నీకు వస్తున్నాయి. దేవుళ్ళో లేవు కాబట్టి అప్పులు బారు. దేవుళ్ళో లేవు కాబట్టి గొడవలు మీ ఇంట్లో. నీతిమంతుల రక్తము చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుల జోలికి ఎప్పుడు మనం వెళ్ళకూడదండి. వాడు మంచివాడో చెడ్డవాడో మీకు తెలియదు, కానీ వాడు ఒక రోదన చేస్తే ఆ శాపం నీ మీదకి వస్తుంది. చెడు క్రియలకు శ్రమ, చెడు క్రియలకు శ్రమ. జూడా చాప్టర్ 1 verse 11. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, అయ్యో అంటే బాధతో, అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి. దేనికట? కయ్యోని నడిచిన మార్గంలో నడిచారు. అంటే తమ్ముడిని చంపేసాడు వాడు, దుర్మార్గుడు. అక్కని చంపేసింది దుర్మార్గురాలు, చెల్లిని చంపేసింది దుర్మార్గురాలు, భర్తని చంపేసింది దుర్మార్గురాలు, భార్యని చంపేసాడు దుర్మార్గుడు. అయ్యో వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. నాశనానికి బిలాము ఏంటండి? ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తున్నారు డబ్బులు తీసుకొని. అలాంటి సేవకులు ఉన్నారు ఈవేళ కూడా. కోరహు చేసినట్టు కోరహుడు అండి తిరుగుబాటు చేశాడు. అరణ్యంలో తిరుగుబాటు చేశాడండి. కోర తిరుగుబాటు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. తిరస్కారం చేసి ఫలితం ఏంటండి? నశించాలి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలండి. ఎదుటివాడికి కీడు చేస్తే నీకు కీడు కలుగుతుంది. ఎదుటివాడిని ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. ఎదుటివాడిని తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. ఎదుటివాడికి మోసం చేస్తే నువ్వు మోసగింపబడతావు. ఈ కేర్ఫుల్. లాస్ట్ అండి, శాశ్వతంగా జీవించుట. శాశ్వతంగా జీవించుట. దావీదు కీర్తన 37:27. దావీదు కీర్తన 37:27 చదువురా. కీడు చేయటం మాని మేలు చేయము, మేలు చెయ్యు, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నువ్వు నిత్యము నిలుస్తావు. అండి నేను కూర్చొని ఆలోచిస్తే 70 సంవత్సరాలు వచ్చాయా నాకు? ఇక మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది. 70 సంవత్సరాలు వచ్చాయా? నేను ఎవరైనా మాట్లాడితే నాకు 71 years సార్ 71 సంవత్సరాలు అంటే నాకే ఆలోచిస్తాను. 71 సంవత్సరాలు దేవుడు నన్ను ఆయురారోగ్యాలతో, కుటుంబంలో విచ్ఛిన్నాలు లేకుండా, సమస్యలు లేకుండా, సాక్ష్యము కలిగిన కుటుంబముగా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక అన్ని విషయాలు దేవుడు నన్ను దీవించుకొస్తున్నాడండి. చదువు మళ్ళీ. కీడు చేయటం మాని మేలు చేయము. ఎప్పుడు వస్తుందండి అది నీకు? నిత్యము నిలిచే పరిస్థితి ఎప్పుడు వస్తుందండి? కీడు చేయట మాని మేలు చేయి. అండ్ ఇవాళ చాలామంది అవతల కీడు చేయడానికే చూస్తారు. కొంతమంది ఉంటారండి, ప్రభువా నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆడికి ఇవ్వద్దు ప్రభువా, ప్రభువా నన్ను దీవించకపోయినా పర్లేదు కానీ మా అన్నీని దీవించగా, ప్రభువా నన్ను దీవించకపోయినా పర్లేదు కానీ మా అక్క దీవించవద్దు. ఉన్నారా లేరండి అలాంటి కావలసిన బొర్రలు ఊపుతున్నారు అందరూ కూడా. పాస్టర్ గారు రోజు మేము చూస్తున్నాండి మా ఇళ్ళల్లో గొడవలు, ఈ పనికి మళ్ళీ రోజు చూస్తున్నామండి. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళందరూ కూడా కయ్యను వారసులు. కయ్యను వారసులు. వాడికి ఎందుకు అది వచ్చిందండి? మొదటి భాగం కయ్యను గురించి చెప్పిన మాట. యెహోవా కయ్యనుతో, జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ఎందుకురా నీకు కోపం? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? ముఖం చిన్నబుచ్చుకున్నావు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? మంచి పని చేస్తే నీకు ఆ బుద్ధి రాదు కదరా. ఏమండి దేవుడి దగ్గర నువ్వు వెళ్ళి ఆ తీర్పు సింహాసనం మీద నిలబడితే, అరే నీ తమ్ముడికి ద్రోహం చేసావు, నీ చెల్లికి ద్రోహం చేసావు, నీ అక్కకి ద్రోహం చేసి దేవుని దమాయిస్తావా? ఇక్కడ దమాయించినట్టుగా నిత్య నరకానికి పోతామండి. ఎవడికి కావాలండి ఆశీర్వాదాలు?
అంటే నాకు రామటెక్స్ కావాలి, నాకు ఇవాళ నా ఎదురుగా ఉన్నది 100 కోట్ల ప్రాజెక్ట్ నాకు కావాలి, దేవుడు ఇస్తాడు నాకు. అది ఇవ్వకపోయినా దేవుని సేవ చేస్తారండి. ఈ లోకం నా ఇల్లు కాదండి. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మై హోమ్. నాది కాదు, మీది కాదు ఈ లోకం అంతా. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇవాళ దేవుడు ఇక్కడ ఉన్న చాలామందితో మాట్లాడాడండి. ఇవాళ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కయ్యూను వారసులు మన మధ్యనే ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. నేను మరో చేస్తున్నాను, అక్కలారా, చెల్లులారా, అన్నయ్యలారా, తమ్ముళ్ళారా, భర్తలారా, భార్యలారా, మార్మన్స్ పొందండి. నువ్వు కొంతకాలం కొంతమందిని మోసం చేయగలవు, అంతకాలం అందరినీ చేయలేవు. నీ బ్రతుకు న్యూస్ పేపర్లకు వెళ్ళే రోజు వస్తుంది. నీ బ్రతుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజు ఒక రోజు నీకు వస్తుంది. నీ నీచ కార్యాలు మిద్దెల మీద ప్రకటించబడే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజుకి వెళ్ళకముందే మార్మన్స్ పొందండి, సమాధానపడండి. అక్కలు చెల్లెలతో, చెల్లెలు అక్కతో, అన్నదమ్ములు, భార్యాభర్తలు సమాధానపడండి. నా మాటలు కాదండి, బైబిలే చెప్తుంది. సమాధానమును వెదకి వెంటాడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, యేసునైనా కృపామయుడా, ఇవాళ కయ్యూను వారసులు అనే విషయాలు మీరు నాతో మాట్లాడారు తండ్రి. అట్టి స్వభావం మాలో ఎవరికున్నా సరే మారు మనసును దయచేసి ఆ నిత్య జీవమునకు వారసులగుటకు మా తప్పులు మేము విడిచిపెట్టి సరిదిద్దుకొని మీ సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.